హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏది నిజం యూట్యూబ్ ఛానల్. ప్రశ్న మీది సరైన వార్తా సమాధానం మాది. ఏపీ ప్రజలు ఎప్పటి నుంచో ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆధార్ సంబంధించినటువంటి ఒక కీలక అప్డేట్స్ మనకు రావడం జరిగింది. ఏంటి ఆ అప్డేట్స్ అంటే ఈ నెల అంటే మే నెల 12వ తారీఖు నుంచి 15వ తారీఖు 2026 సంవత్సరంలో ఆధార్ సంబంధించినటువంటి వేలిముద్రలు కానివ్వండి, ఆధార్లో ఉన్నటువంటి మార్పులు చేర్పులు అంటే మన పేరు కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, అడ్రస్ కానివ్వండి, ఇలాంటివి ఏవైనా సరే వాటి యొక్క మార్పులు మరియు చేర్పులు అప్డేట్ సంబంధించి ఈ నెల మే 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మన గ్రామాల్లో ఉండేటువంటి స్వర్ణ గ్రామాలు లేదంటే సచివాలయాలు మరీ ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో మన పిల్లలకు సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి అనేక మార్పులు చేర్పులు రాబోయేటువంటి విద్యా సంవత్సరానికి గాను కావాల్సినటువంటి నేపథ్యంలో సుమారుగా 12 లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి ఆధార్ సంబంధించినటువంటి బయోమెట్రిక్ వేలిముద్రలు అప్డేట్ కావాల్సినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా మే 19వ తారీఖు నుంచి మరలా 22వ తారీఖు వరకు కూడా ఇలాంటి ఆధార్ అప్డేట్ డ్రైవ్ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా మన గ్రామాల్లో ఉన్నటువంటి ఈ అంగన్వాడీ స్వర్ణ గ్రామాలు గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఎందుకు చేయించుకోవాలి, ఈ సంబంధించినటువంటి ఆధార్ అప్డేట్స్ ఎందుకు చేయించుకోవాలి అని అంటే మన పిల్లలకు సంబంధించినటువంటి రానున్నటువంటి విద్యా సంవత్సరంలో స్కాలర్షిప్లు కానివ్వండి, లేదు అని అంటే ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి ఏవైనా రాయితీలు కానివ్వండి, లేదు మన పంటలకు సంబంధించినటువంటి బీమాలు కానివ్వండి, మన ఆధార్ని మన బ్యాంక్ అకౌంట్స్లో అనుసంధానం చేయాలన్నా, లేదు అని అంటే మన విద్యార్థులకి కావాల్సినటువంటి రావాల్సినటువంటి ప్రభుత్వ రాయితీల్లో ఏవైనా సరే కావాలి అని అంటే ఖచ్చితంగా ఈ అప్డేట్ అనేటువంటిది ఆధార్ అప్డేట్ అనేటువంటిది చాలా చాలా అత్యవసరం. మరి దీన్ని మన రాష్ట్ర ప్రజలు సద్వినియోగపరుచుకొని రానున్నటువంటి ఈ నెల మరీ ముఖ్యంగా డేట్స్ గుర్తుపెట్టుకోండి. మే నెల 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, అదేవిధంగా మే 19 నుంచి 22వ తారీఖు వరకు ఈ ఆధార్ అప్డేట్ డ్రైవ్ అనేటువంటిది మన దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాలు, స్వర్ణ గ్రామాలు, మరీ ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో జరుగుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని మనవి చేసుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మీ వ్యూస్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.